మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత 2 రోజులుగా ఈ విషయమై మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతుంది. మోహన్ బాబుతో చర్చలు జరుపుతున్న సమయంలోనే మనోజ్పై దాడి జరిగిందనే వార్తలు వచ్చాయి. ఆ దాడి నేపథ్యంలో 100కి కాల్ చేసి మనోజ్ ఫిర్యాదు చేశారనే ప్రచారం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏ ఒక్కరూ అధికారికంగా నోరు విప్పలేదు. దాంతో మరింత పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. మోహన్ బాబుపై ఫిర్యాదు విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ మనోజ్ ఉన్నారంటూ ఆయన సన్నిహితులు చెప్తున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. నేడు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్ సన్నిహితులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలోనూ మోహన్ బాబుపై ఫిర్యాదు చేయబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ మంచు మనోజ్ ట్విస్ట్ ఇస్తూ తనపై గుర్తు తెలియని ఆగంతకులు దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్ కిరణ్ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకువెళ్లారని సైతం ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారట. ఆ విషయాలను సీఐ మీడియాకు వివరించారు. అయితే ఫిర్యాదులో తనపై మోహన్ బాబు గాని ఆయన ప్రేరేపించిన వారు కానీ దాడి చేశారని మనోజ్ పేర్కొనలేదు. దాంతో తండ్రిపై మనోజ్ ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదని తెలుస్తుంది. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాదాపూర్లో ఒక మధ్యవర్తి సమక్షంలో మోహన్ బాబు మంచు మనోజులు భేటీ కాబోతున్నారని, అందుకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయని తెలుస్తుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు సైతం మాదాపూర్లో జరగబోతున్న మీటింగ్ కి హాజరయ్యే అవకాశాలున్నాయని కూడా వార్తలొచ్చాయి. కానీ మంచు విష్ణు టీం మాత్రం ఆ వార్తను తోసిపుచ్చింది. విష్ణు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. ఇక వివాదం విషయానికొస్తే మోహన్ బాబు యూనివర్సిటీ, ఇతర విద్యా సంస్థలు, కొన్ని వ్యాపార సంస్థల హక్కుల విషయంలో మంచు మనోజ్ పోరాడుతున్నారని తెలుస్తుంది. అంతకుముందు మోహన్ బాబు నివాసమైన జల్లపల్లి వద్ద పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. మంచు మనోజ్, విష్ణు అక్కడ చర్చలు జరపాలని అనుకున్నారట. ఆ చర్చల కోసం వెళ్లిన సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో విష్ణు ఏకంగా 40 మంది బౌన్సర్లను, మంచు మనోజ్ 30 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే వివాదం పెద్దది కాకూడదు అనే ఉద్దేశంతో, గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో మంచువారు పంచాయతీ జల్లపల్లి వద్ద కాకుండా మాదాపూర్లో నిర్వహించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత 2 రోజులుగా ఈ విషయమై మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతుంది. మోహన్ బాబుతో చర్చలు జరుపుతున్న సమయంలోనే మనోజ్పై దాడి జరిగిందనే వార్తలు వచ్చాయి. ఆ దాడి నేపథ్యంలో 100కి కాల్ చేసి మనోజ్ ఫిర్యాదు చేశారనే ప్రచారం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏ ఒక్కరూ అధికారికంగా నోరు విప్పలేదు. దాంతో మరింత పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. మోహన్ బాబుపై ఫిర్యాదు విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ మనోజ్ ఉన్నారంటూ ఆయన సన్నిహితులు చెప్తున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. నేడు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్ సన్నిహితులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలోనూ మోహన్ బాబుపై ఫిర్యాదు చేయబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ మంచు మనోజ్ ట్విస్ట్ ఇస్తూ తనపై గుర్తు తెలియని ఆగంతకులు దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్ కిరణ్ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకువెళ్లారని సైతం ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారట. ఆ విషయాలను సీఐ మీడియాకు వివరించారు. అయితే ఫిర్యాదులో తనపై మోహన్ బాబు గాని ఆయన ప్రేరేపించిన వారు కానీ దాడి చేశారని మనోజ్ పేర్కొనలేదు. దాంతో తండ్రిపై మనోజ్ ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదని తెలుస్తుంది. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాదాపూర్లో ఒక మధ్యవర్తి సమక్షంలో మోహన్ బాబు మంచు మనోజులు భేటీ కాబోతున్నారని, అందుకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయని తెలుస్తుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు సైతం మాదాపూర్లో జరగబోతున్న మీటింగ్ కి హాజరయ్యే అవకాశాలున్నాయని కూడా వార్తలొచ్చాయి. కానీ మంచు విష్ణు టీం మాత్రం ఆ వార్తను తోసిపుచ్చింది. విష్ణు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. ఇక వివాదం విషయానికొస్తే మోహన్ బాబు యూనివర్సిటీ, ఇతర విద్యా సంస్థలు, కొన్ని వ్యాపార సంస్థల హక్కుల విషయంలో మంచు మనోజ్ పోరాడుతున్నారని తెలుస్తుంది. అంతకుముందు మోహన్ బాబు నివాసమైన జల్లపల్లి వద్ద పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. మంచు మనోజ్, విష్ణు అక్కడ చర్చలు జరపాలని అనుకున్నారట. ఆ చర్చల కోసం వెళ్లిన సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో విష్ణు ఏకంగా 40 మంది బౌన్సర్లను, మంచు మనోజ్ 30 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే వివాదం పెద్దది కాకూడదు అనే ఉద్దేశంతో, గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో మంచువారు పంచాయతీ జల్లపల్లి వద్ద కాకుండా మాదాపూర్లో నిర్వహించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత 2 రోజులుగా ఈ విషయమై మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతుంది. మోహన్ బాబుతో చర్చలు జరుపుతున్న సమయంలోనే మనోజ్పై దాడి జరిగిందనే వార్తలు వచ్చాయి. ఆ దాడి నేపథ్యంలో 100కి కాల్ చేసి మనోజ్ ఫిర్యాదు చేశారనే ప్రచారం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏ ఒక్కరూ అధికారికంగా నోరు విప్పలేదు. దాంతో మరింత పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. మోహన్ బాబుపై ఫిర్యాదు విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ మనోజ్ ఉన్నారంటూ ఆయన సన్నిహితులు చెప్తున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. నేడు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్ సన్నిహితులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలోనూ మోహన్ బాబుపై ఫిర్యాదు చేయబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ మంచు మనోజ్ ట్విస్ట్ ఇస్తూ తనపై గుర్తు తెలియని ఆగంతకులు దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్ కిరణ్ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకువెళ్లారని సైతం ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారట.
ఆ విషయాలను సీఐ మీడియాకు వివరించారు. అయితే ఫిర్యాదులో తనపై మోహన్ బాబు గాని, ఆయన ప్రేరేపించిన వారు కానీ దాడి చేశారని మనోజ్ పేర్కొనలేదు. దాంతో తండ్రిపై మనోజ్ ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదని తెలుస్తుంది. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాదాపూర్లో ఒక మధ్యవర్తి సమక్షంలో మోహన్ బాబు, మంచు మనోజులు భేటీ కాబోతున్నారని, అందుకు ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయని తెలుస్తుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు సైతం మాదాపూర్లో జరగబోతున్న మీటింగ్ కి హాజరయ్యే అవకాశాలున్నాయని కూడా వార్తలొచ్చాయి. కానీ మంచు విష్ణు టీం మాత్రం ఆ వార్తను తోసిపుచ్చింది. విష్ణు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారంటూ చెప్పుకొచ్చింది. ఇక వివాదం విషయానికొస్తే మోహన్ బాబు యూనివర్సిటీ, ఇతర విద్యా సంస్థలు, కొన్ని వ్యాపార సంస్థల హక్కుల విషయంలో మంచు మనోజ్ పోరాడుతున్నారని తెలుస్తుంది. అంతకుముందు మోహన్ బాబు నివాసమైన జల్లపల్లి వద్ద పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. మంచు మనోజ్, విష్ణు అక్కడ చర్చలు జరపాలని అనుకున్నారట. ఆ చర్చల కోసం వెళ్లిన సమయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో విష్ణు ఏకంగా 40 మంది బౌన్సర్లను, మంచు మనోజ్ 30 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే వివాదం పెద్దది కాకూడదు అనే ఉద్దేశంతో, గొడవలు జరగకూడదనే ఉద్దేశంతో మంచువారు పంచాయతీ జల్లపల్లి వద్ద కాకుండా మాదాపూర్లో నిర్వహించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత 2 రోజులుగా ఈ విషయమై మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతుంది. మోహన్ బాబుతో చర్చలు జరుపుతున్న సమయంలోనే మనోజ్ పై దాడి జరిగిందనే వార్తలు వచ్చాయి. ఆ దాడి నేపథ్యంలో 100కి కాల్ చేసి మనోజ్ ఫిర్యాదు చేశారనే ప్రచారం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై ఏ ఒక్కరూ అధికారికంగా నోరు విప్పలేదు. దాంతో మరింత పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. మోహన్ బాబుపై ఫిర్యాదు విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ మనోజ్ ఉన్నారంటూ ఆయన సన్నిహితులు చెప్తున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. నేడు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి మంచు మనోజ్ సన్నిహితులతో కలిసి వెళ్లారు. ఆ సమయంలోనూ మోహన్ బాబుపై ఫిర్యాదు చేయబోతున్నట్టుగా ప్రచారం జరిగింది. కానీ మంచు మనోజ్ ట్విస్ట్ ఇస్తూ తనపై గుర్తు తెలియని ఆగంతకులు దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్, కిరణ్ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకువెళ్లారని సైతం ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారట. ఆ విషయాలను సీఐ మీడియాకు వివరించారు. అయితే ఫిర్యాదులో తనపై మోహన్ బాబు గాని, ఆయన ప్రేరేపించిన వారు కానీ దాడి చేశారని మనోజ్ పేర్కొనలేదు. దాంతో తండ్రిపై మనోజ్ ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదని తెలుస్తుంది. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాదాపూర్లో ఒక